బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ చార్మినార్ వద్ద తలెత్తిన చిన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. సినిమాలో విలన్ల మాదిరిగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కర్రలు రాడ్లతో వ్యాపారపై దాడికి పాల్పడ్డారు. దీంతో చార్మినార్ సందర్శించడానికి వచ్చిన పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. పాత బస్తీ చార్మినార్ దగ్గర నిన్న రాత్రి వర్షం పడడంతో అక్కడ ఉన్న తోపుడు బండి వ్యాపారులు తమ బండికి కవర్ కట్టుకున్నారు. ఆ కవర్ కట్టడం వల్ల ఇతర బండ్లు కనిపించడం లేదని అక్కడ ఒక వ్యాపారి గొడవ పడ్డాడు. ఈ నేపథ్యంలో మాట పెరగడంతో వివాదం పెద్దదైంది. దీంతో ఇద్దరు చిరు వ్యాపారులు మరో వ్యాపారిపైకి రాడ్లు కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, అసలు ఏం జరిగింది? థ్యాంక్ యూ సంజన. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన నిన్న రాత్రి 9:30 గంటల ప్రాంతంలో చిన్న విషయంపై తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలి వానగా మారినట్టు ఈ గొడవ కూడా జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఇనుప రాళ్లతో ఒకరిపై ఒకరు ఇష్టం వచ్చినట్లుగా దాడి చేసుకోవడం జరిగింది. ఎదురుగా ఉన్న దుకాణదారులు వస్తువులు పగలగొడుతున్నాయి. అలాగనే స్థానికంగా అక్కడ కొంచెం తీవ్ర ఉద్రిక్త వాతావరణ పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. అయితే ఒకేసారిగా చార్మినార్ పరిసర ప్రాంతంలో ఉడికిపడే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ ఘటన హుసేన్ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని చెప్పడం తెలుస్తుంది. అయితే బార్కాస్కు చెందిన సయ్యద్ బిన్ అమోద్దీన్ సని తర్వాత బిన్ సయ్యదులు చార్మినార్ వద్ద పార్షాప్ హోటల్ ఎదురుగా తోపుడు బండి చిరు వ్యాపారులు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ వ్యాపారులు అయితే నిన్న వర్షం రావడం నేపథ్యంలోనే అయితే కవర్ కట్టుకొని తన వస్తువులను భద్రపరుచుకున్న నేపథ్యంలో అటు ఎదురుగా పక్కలో ఉన్న ఇంకో షాప్ కి అడ్డు రావడం నేపథ్యంలోనే అసలు ఎలా కడతావు, మా షాప్ లోకి రావాలా వద్దా అని చెప్పి ఆ తోపుడు బండి అతనిపై గొడవ పెట్టుకోవడం జరిగింది. అయితే ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన పరిస్థితి నెలకొంది. అయితే పోలీసులు సమాచారం అందుకుని వారిపై 324 అలాగే 34 ఐపీఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. అయితే ఇలాంటి ఘటనలు పాత బస్తీలో తరచుగా జరుగుతున్న నేపథ్యంలో అయితే కొంచెం చిన్న గొడవ ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమై ఎప్పటికప్పుడు గొడవలు కూడా సద్వినియోగ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మొన్న ఏదైతే పాత బస్తీలో పాన్ షాప్ వద్ద కావచ్చు, తర్వాత రాత్రి నిన్న జరిగిన ఈ ఇది బండి ఏదైతే ఫుట్పాత్ పైన బండి కావచ్చు, అయితే ఇలాంటి గొడవల కారణంగానే పెద్దగా గొడవలు అవుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఒక నిఘా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడక్కడ కూడా పూర్తిగా కొంచెం ఉద్రిక్త వాతావరణ పరిస్థితి నేపథ్యంలో అక్కడ గుమ్మి ఉన్న ప్రజలను కూడా తరిమి కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎవరు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కానీ వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని సిపి కూడా మొన్న పాన్ షాప్ పై జరిగిన గొడవ నేపథ్యంలోనే అన్ని ప్రాంతాల్లో కూడా స్ట్రిక్ట్ ఆఫీసర్లు కూడా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పాటించాలని చెప్పి కూడా పోలీసు అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే తరచుగా పాత బస్తీలో ఇలాంటి చిన్న గొడవల పెద్ద గొడవలకు దారితీస్తుంది కాబట్టి వాటిని ఖచ్చితంగా మొదటగానే ఆ గొడవలను ఆపేస్తే ఈ పెద్ద గొడవకు దారి తీయదని కూడా నేపథ్యంలోనే పాత బస్తీ అలర్ట్ గా ఉండాలని చెప్పి పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది సంజన. గ్రేట్, థ్యాంక్ యూ రమేష్.